వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్ గ్రామీణ పనుల కార్యక్రమం 1970-71లో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఒక జిల్లాను యూనిట్గా తీసుకొని ఆ జిల్లా పరిధిలో 1000 మంది పేద ప్రజలను ఎంపిక చేస్తారు. ఆ 1000 మంది పేద ప్రజలకు సంవత్సరంలో 10 నెలల పాటు ఉపాధిని కల్పించడం జరుగుతుంది. ఏ విధంగా అనంటే, ఒక జిల్లా పరిధిలో 50 గ్రామాలు ఉన్నాయి అనుకుంటే ప్రతి గ్రామం నుండి 20 మంది పేద ప్రజలను సెలెక్ట్ చేస్తారు. అలా 50 గ్రామాల నుండి మొత్తంగా 1000 మందిని ఎంపిక చేసి ఏ గ్రామానికి చెందిన వ్యక్తులైతే ఆ గ్రామానికి చెందిన పనుల కార్యక్రమాన్ని చేపడతారు. ఏ విధంగా అంటే, ఆ గ్రామంలో రహదారులను నిర్మించడం, అనగా ప్రజలు నడవడానికి ఇబ్బందులు ఏర్పడకుండా ఆ గ్రామంలో ఉండే వీధి నడకదారులను ఏర్పాటు చేయడం, వీటితో పాటు చెరువుకు సంబంధించిన కాలువలను ఏర్పాటు చేయడం, వీటితో పాటు కొలనులను, చెరువు కొలనులను, అదేవిధంగా నీటి కుంటలను ఏర్పాటు చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడము, ఆ గ్రామంలో ప్రజలకు రహదారులను ఏర్పాటు చేయడం, అంటే గ్రామానికి సంబంధించిన గ్రామీణ పనులను చేపట్టడం కోసము ప్రతి గ్రామం నుండి ఒక 20 మందిని సెలెక్ట్ చేసి ఆ గ్రామ అభివృద్ధిలో పాటుపడేలా గ్రామీణ పనుల కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది 1970-71లో. థ్యాంక్ యూ.